క్రైస్తవ జీవితంలో పుట్టిన మనము ఈరోజు దేవుని కృపను కోల్పోవడానికి గల కారణం ఏంటో చూద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యముగా దేశ విదేశముల నుండి ఈ సభలు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. అసలు క్రైస్తవ జీవితంలో పుట్టిన మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము ఎందుకు దేవుని కృపను కోల్పోతున్నాం? దేవుని కృప కోల్పోవడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా. ఎందుకు నేను దేవుని కృపను కోల్పోతున్నాను? హల్లెలూయా. దేవుణ్ణి అడిగా నేను, ప్రభువా, చాలామంది దేవుని మీ కృపను కోల్పోతున్నారు, ఈ కృపని కోల్పోవడానికి గల కారణం ఏంటి ప్రభువా అని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఏంటిదో తెలుసా ఆ మాట? దేవుని కృప నేటి క్రైస్తవులు కోల్పోవడానికి గల కారణం ఏంటిదంటే చెప్పుడు మాటలు వినడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏంటిది? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు. చెప్పుడు మాటలు వినడం. ఈ చెప్పుడు మాటలు వినడం ద్వారా దేవుని కృపను కోల్పోతున్నామంట. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూస్తే, ఆది కాండం 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో పాకుచు నీ బ్రతుకు దిన్నములన్నీ మన్ను తిందువు. హల్లెలూయా. ఇక్కడ ఎవరి మాట విన్నారు చెప్పగలరా ఎవరైనా? అవ్వ సర్పం మాట. వెరీ గుడ్. హవ్వ ఎవరి మాట విన్నారు? సర్పము మాట విన్నారు. ఎప్పుడైతే సర్పము మాట విన్నారో మాటలు విని నష్టపోవడం మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, హవ్వ సర్పము మాట విని నష్టపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరి మాట వినడము ద్వారా నష్టపోతున్నావు? చెప్పుడు మాటలు విని నష్టపోతున్నావు. చెప్పుడు మాటలు విని భర్తను విడిచిపెడుతున్నావు. చెప్పుడు మాటలు విని భార్యను విడిచిపెడుతున్నావు. చెప్పుడు మాటలు విని దేవుని కృపను కోల్పోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, చెప్పుడు మాటలు విని ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నా. చెప్పుడు మాటలు విని ప్రార్థన జీవితానికి దూరం అవుతున్నాం. చెప్పుడు మాటలు విని పరిచర్యకు దూరం అవుతున్నాం. చెప్పుడు మాటలు విని నీ సమర్పణకు నువ్వు దూరం అవుతున్నావు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు చెప్పుడు మాటలు వింటున్నావంటే నీలో ప్రార్థన లేదని లెక్క. నువ్వు చెప్పుడు మాటలు వింటున్నావంటే నీలో ప్రార్థన లేదు. చెప్పుడు మాటలు వింటున్నావంటే నీలో ఆత్మీయత లేదు. అవ్వా చెప్పుడు మాటలు విని శాపాన్ని కొని తెచ్చుకుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనకు మనము ప్రశ్నించుకుంటే ఎంత బాగుంటుందో కదా. 1 సమూయేలు 24వ అధ్యాయం, 1 సమూయేలు 24వ అధ్యాయం 9వ వచనం చదివి సహాయము చేయండి. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని, జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచిదివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టిగా కొట్టాల. కొట్టు, ఇంకా కొంచెం గట్టి కొట్టవచ్చు, ఇంకా కొంచెం గట్టి కొట్టవచ్చు. కొట్టు. హల్లెలూయా. చప్పట్లు కూడా పక్కన వాళ్ళే కొడితేనే కొడతారా ఏంటి? చాలామంది మందిరానికి ఆగిపో అంటే ఆగిపోతారు, వెళ్దాం పదా అంటే వెళ్తారు. ఆమేనండి. ఈరోజు దేవుడు స్పష్టముగా నీతో మాట్లాడుతున్నాడు. సౌలు జనులు చెప్పిన మాటలు విని దావీదును తరుముచుండెను. సౌలు ఎవరి మాట విన్నాడు? ప్రజల మాట విన్నాడు, జనుల మాట విన్నాడు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలుసుకోలేకపోయినాడు. చెప్పుడు మాటలు వినొద్దు. నువ్వు ఎంత ప్రవక్తవైనా, ఎంత ధనవంతుడవైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివైనా ఏం చేయొద్దు? చెప్పుడు మాటలు వినొద్దు. ఇక్కడ సౌలు చెప్పుడు మాటలు విని ఏం తెచ్చుకున్నాడో తెలుసా? సౌలు పైకి ఏం దిగి వచ్చిందో తెలుసా? దురాత్మ దిగి వచ్చింది. దురాత్మ దిగి రావడానికి గల కారణం ఏంటి చెప్పాలా మీరే? కారణం ఏంటి? చెప్పుడు మాటలు వినడం. పాపం సౌలు కూడా తెలియకపోవచ్చు నా మీదికి దురాత్మ వస్తుంది అని, వచ్చింది అని. రీజన్ ఏంటి? సౌలు మీదికి దురాత్మ దిగి రావడానికి గల కారణం ఏంటి? ఒక మంచి వ్యక్తిని అటాక్ చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనము కూడా చాలాసార్లు చెప్పుడు మాటలు విని ఈరోజు అపార్థం చేసుకుంటాం. చెప్పుడు మాటలు విని కక్ష పెంచుకుంటాం. చెప్పుడు మాటలు విని ఈరోజు చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. చెప్పుడు మాటలు విని ఈరోజు అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ చెల్లె నిన్నే
మీ ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఇయ్యాలా ఎక్కడున్నాడా? గో పలానా ఇంటి దగ్గర ఉన్నాడో. అవునా? వాస్తవానికి ఈయన ఎక్కడున్నాడు? ఎక్కడో పని దగ్గర ఉన్నాడు. చెప్పుడు మాటలు వినడం. భర్త రాగానే, ఆహా నేను ఉండాను ఇంట్లో, నేను వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోతా? నేను చూడలేదనుకుంటున్నావా? నీ సంగతి నేను చూసినా కదా. ఎక్కడ చూసినా? గక్కడ చూసినా. ఎక్కడ? గక్కడ చూసినా. గా ఇంట్లో ఏం పని నీకు? రైసలా ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? పని దగ్గరికి వెళ్ళాడు. ఓ చెప్పుడు మాటలు విని వెళ్ళిపోయింది. అసలు వాస్తవం ఏంటి? ఫుల్ గొడవపడి, నువ్వు వద్దురా నాకు దొంగ సచ్చినోడా అది ఇదని చెప్పి తిట్టి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతూ ఎవరైతే ఇల్లు ఉన్నారో ఆ ఇంటి మీదకి కూడా పడిపోయింది. వాళ్ళని కూడా తిడుతూ ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారా? ఇంత పొడుగు కర్ర పట్టుకున్నారు. కర్ర పట్టుకొని అందుకున్నారు వాళ్ళ బంధువులు, వాళ్ళు వీళ్ళు. తన్నుడు దంతే, వామోహం అయ్యో వామోహం అయ్యో, మీ ఆయన మా ఇంటికి వచ్చుడేంది? సేమ్ అలాంటి వ్యక్తే కొంచెం ఆ హైట్ ఆ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చాడు. పిలుచుకురాపో, నీకెవరు చెప్పారో పిలుచుకురాపో. పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చి చూస్తే ఇగో ఇది సంగతి. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పనికి వెళ్ళాడు. కేవలము చెప్పుడు మాటలు వినడము ద్వారా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అనేక కుటుంబాలు ఈరోజు కూలిపోతున్నాయి. అనేకమైన అనాథ పిల్లలు ఈరోజు రోడ్ల మీద పడిపోతున్నారు. చెప్పుడు మాటలు విని ఈరోజు చెప్పుడు మాటలు విన్న తల్లి, చెప్పుడు మాటలు విన్న తండ్రి, ఈరోజు పిల్లలు రోడ్ల మీద కంకులు అమ్ముకుంటున్నారు, రోడ్ల మీద అడుక్కు తింటున్నారు, రోడ్ల మీద హైదరాబాద్ సిటీలలో అద్దాలు దుడుస్తూ, లేకపోతే ఇంత పొడుగు పెన్నులు అమ్ముతూ ఆకలి కోసం అలమటిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. దీనంతటికి కారణం ఏంటి? వీటన్నిటికీ కారణం ఏంటిదంటే చెప్పుడు మాటలు వినడం. ఎవరో అక్క చెప్తారు, పొలిటికల్ లీడర్ అక్క, మహిళా సంఘం అక్క, ఏమే మీ ఆయన ఎక్కువ చేస్తాడు, పొలిటికల్గా తిరుగుతాడనా? ఏసై TV9 కేసై, TV9 వాడు నెంబర్ కావాలా? అంతేనా ఝాన్సీ రాజా? లేకపోతే TV5 వాడు నెంబర్ కావాలా? నేను ఇస్తా, అటాక్ చేయి. లేకపోతే ఈనాడు పేపర్ వాడు నెంబర్ కావాలా? నేను ఇస్తా. ఏ ఈనాడు పేపర్ వాడు నీ బ్రతుకు మార్చడు, ఏ TV9 వాడు నీ బ్రతుకు మార్చడు, ఏ పోలీసు వాళ్ళు నీ బ్రతుకు మార్చరు. నీ బ్రతుకుని మార్చేది ఒకరే, యేసయ్య ఒక్కడే. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరి మాట వినాలి? ఎవరి మాట? యేసయ్య మాట వినాలి. చెప్పుడు మాటలు విని ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు కూలిపోతున్నాయి. చెప్పుడు మాటలు విని ఈరోజు అనేక కుటుంబాలు ఈరోజు కోర్టుల పాలయ్యాయి. ఈరోజు నాకు ఒక ఫోటోగ్రాఫర్ తమ్ముడు చెప్తున్నాడు, అమ్మా తల్లులు వినండి, నాకు ఒక ఫోటోగ్రాఫర్ తమ్ముడు చెప్తున్నాడు, అన్న ఈ మధ్య ఏమైతుందో తెలుసా, ఎంగేజ్మెంట్ అయిపోగానే సగం డబ్బులు తీసుకోవాలా, పెళ్ళి అయిపోగానే మొత్తం డబ్బులు తీసుకోవాలా, లేకపోతే ఒక నెల రోజులు 2 నెలలు ఉన్నామనుకో అప్పటికల్లా డైవర్స్ అయిపోతున్నాయి. ఎస్, ఇది ఫోటోగ్రాఫర్స్ చెప్తున్నటువంటి మాట. కనీసానికి 2 నెలలు 3 నెలలు కూడా గ్యాప్ ఉండట్లేదన్నా.
వెంటనే డైవర్స్కి అప్లై చేస్తున్నారు. ఫోటోలు అమ్మా, ఆల్బమ్ తీసుకోండి అమ్మా, ఎంత కష్టపడి తీసామో ఆల్బమ్స్, ఈ ఆల్బమ్ ఫోటోలు తీసుకోండి అమ్మా, వీడియోలు తీసుకోండి అంటే చాలు. ఎవడికి కావాలరా, ఎవడికి కావాలరా అని చెప్పి తిట్టేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు నెల రోజులు 2 నెలలకే కోర్టుల చుట్టూ, పంచాయతీల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ. దీనంతటికి కారణం ఏంటిదంటే కేవలం చెప్పుడు మాటలు వినడం ద్వారానే. ఈరోజు చెప్పుడు మాటలు వినడం ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు ఎడారైపోయినాయి. అనేకమైనటువంటి కుటుంబాలు ఈరోజు ఒంటరిగా, భార్య ఒంటరిగా, భర్త ఒంటరిగా. కెనడాలో ఉంటాడు ఒక బ్రదర్, కెనడాలో ఉంటాడు. ఆ బ్రదర్ నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటాడు. అన్నా, మ్యారేజ్ అయ్యి 2 years అన్నా, ఆ 2 years కూడా చాలా చక్కగా మేము ఉన్నామన్నా, చాలా మంచిగా ఉన్నామన్నా. కానీ నా భార్య గురించి ఒక సహోదరి నాకు చెడుగా చెప్పిందన్నా. తన మాటలు విని నేను నిజంగానే నమ్మానన్నా. నేను నమ్మిన తర్వాత నా భార్యను అడిగానన్నా. అడిగిన వెంటనే నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానని చెప్పి నా తల్లిని, నా తండ్రిని, నా బంధువులని, నా రక్త సంబంధికులందరినీ విడిచిపెట్టి నేను నెలకు వచ్చేసేసి 5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తిని 5 లక్షలు తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను. అలాంటి వ్యక్తినైనటువంటి నన్ను నువ్వు అవమానిస్తావా? అన్నిటినీ కాదనుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను నువ్వు అవమానిస్తావా అని చెప్పి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విడిచిపెట్టి వెళ్ళిపోయి 2 years అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అన్నా, తన దగ్గరికి వెళ్తున్నానన్నా, ఒక్కసారి మీరు ప్రార్థన చేస్తే నేను వెళ్ళి మాట్లాడతానన్నా అని చెప్పేసేసి అంటే నేను అన్నాను, లేదు నాన్న, నీ మీద మనసు లేదు, నీ మీద మనసు ఇరిగిపోయింది కాబట్టి తను నీ దగ్గరికి రాదని చెప్పాను. అయినా నా మాట వినకుండా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అదే ఎదురైంది. తనని పోలీసులతో బెదిరించారు. ఒకవేళ కనుక తను కేసు కనుక పెడితే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు రద్దయిపోయి తను ఇండియా వచ్చేసేయాల. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది వేరే దేశంలో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, చెప్పుడు మాటల ద్వారా కుటుంబాలు పతనమైపోతున్నాయి. చెప్పుడు మాటల ద్వారా కుటుంబాలు కూలిపోతున్నాయి. చెప్పుడు మాటల ద్వారా అనేక మంది బిడ్డలు ఈరోజు అనాథలైపోతున్నారు. చెప్పుడు మాటలు వినడం ద్వారా ఈరోజు అనేక మంది బిడ్డలు కష్టాల పాలవుతున్నారు. చెప్పుడు మాటలు వినడం ద్వారా అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. చెప్పుడు మాటలు వినడం ద్వారా అనేక మంది ఈరోజు ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్నారు. చెప్పుడు మాటలు వినడం ద్వారా అనేక మంది వారి జీవితంలో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అమ్మా, ఢిల్లీకి రాజైన తల్లికి చెప్పాలా మీరు? ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఒక మహానుభావుడు చెప్పాడంట, ఏమని? ఢిల్లీకి రాజైనా అవ్వచ్చేమో కానీ ఒక స్త్రీ గుండెలో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి మనసు పగిలిపోయిందా, గుండె పగిలిపోయిందా, చాలా కష్టం. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చెప్పుడు మాటలు వినడం ద్వారా కుటుంబాలు కోల్పోకూడదు. చెప్పుడు మాటలు వినడం ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు ఈరోజు ఎడారైపోయినాయి. కుటుంబాలు ఈరోజు కుప్పకూలిపోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటిదంటే చెప్పుడు మాటలు వినడం. హల్లెలూయా. ఈ క్రైస్తవులకు ఒక పిచ్చి ఉంటుంది. ఏంటి తెలుసా పిచ్చి? మనుషుల మాట వింటారు, డాక్టర్ మాట వింటారు, లాయర్ మాట వింటారు, కానీ యేసయ్య మాట మాత్రం వినరు. అమ్మా, ప్రియ దేవుని జనాంగమా, లాయర్ మాట వింటారు. ఏమని? ఏ బాబు, నీ కేసు కొట్టేయాలంటే ఇంకో ఇట్లా చెప్పు,
నువ్వు ఇట్లా చెప్పు, వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళు ఎంత చక్కగా అయితే చెప్తారో, సార్ ఇంకా ఎట్లా చెప్పాలి సార్, ఇంకెట్లా చెప్పాలి సార్ అంటారు. ఎందుకంటే జైలుకు పంపిస్తారుగా, అడుగుతారు వాళ్ళు. ఎట్లయితే లాయర్ చెప్పాడో సేమ్ అలానే చదవాలా. డాక్టర్, బాబు నువ్వు చికెన్ తింటే చచ్చిపోతావు, నువ్వు మటన్ తింటే చస్తావు, నువ్వు గోంగూర తింటే చస్తావు. ఏమైందమ్మా దీవెనమ్మా, గోంగూర తినవా అంటే, అయ్య బాబోయ్ డాక్టర్ వద్దన్నాడు. ఏమైంది సుధాకర్ బ్రదర్, చికెన్ తినట్లేదు ఏంటి అంటే, డాక్టర్ తినొద్దన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ల మాట వింటాం, లాయర్ల మాట వింటాం, కానీ యేసయ్య మాట వినట్లేదు. యేసయ్య మాట వినకపోవడానికి గల కారణం ఏంటి అంటే, చెప్పుడు మాటలు వినే స్వభావం ఉంది కదా, చెప్పుడు మాటలు వినే స్వభావం. ఆ స్వభావము ఇస్కరేతు యూదా ఎంతమందికి తెలుసు చెప్పండి? ఇస్కరేతు యూదా ఎంతమందికి తెలుసు? తెలుసా? యేసయ్య శిష్యులలో ఆయన కూడా ఒక శిష్యుడు. ఎందుకు దేవుని కృపను కోల్పోయినాడు? ఎందుకు దేవుని శిష్యుడనే అర్హత కోల్పోయినాడు? ఎందుకో తెలుసా? ఇటు జాగ్రత్తగా వినండి. దేవుని కృప కోల్పోవడానికి గల కారణం ఏంటిదంటే, ఇటు యేసు ప్రభువుతో తిరిగాడు, ఇటు సద్దుకైలతో పరిసైలతో తిరిగాడు. ఇటు దేవునితో తిరిగాడు, ఇటు మోసగాళ్ళతో తిరిగాడు. ఇటు దేవునితో తిరిగాడు, ఇటు త్రాగుబోతులతో వ్యభిచారులతో తిరిగాడు. ఈరోజు నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, ఎవరి మాటలు వింటున్నావో, ఎవరి మాటలు విని ప్రార్థన జీవితం ఆగిపోయింది, ఎవరి మాటలు విని మందిరానికి ఆగిపోయావు, ఎవరి మాటలు విని గంటలు గంటలుగా ప్రార్థన చేసేవాడివి, ఎవరి మాటలు విని గంటలు గంటల ప్రార్థన ఆగిపోయింది. ఆమేనండి, హల్లెలూయా. మందిరమే నీ ప్రపంచమైంది, పరిచర్యనే నీ ప్రపంచమయ్యేది. అటువంటిది ఈరోజు మందిరం అనేది నీ ప్రపంచంలో చివరి భాగం అయిపోయింది. అన్నిటికీ అవకాశాలు ఇస్తున్నావు, కానీ మందిరానికి అవకాశం ఇవ్వట్లేదు. అన్నిటికీ అవకాశాలు ఇస్తున్నావు, కానీ పరిచర్యకు అవకాశం ఇవ్వడం లేదు. అన్నిటికీ అవకాశం ఇస్తున్నావు, ఈరోజు నీ జీవితంలో దేవుని పనికి, దేవుని పరిచర్యకి నువ్వు అవకాశం ఇవ్వలేకపోతున్నావు. దీనంతటికి కారణం ఏంటిదంటే, నీ గుండెలో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో నీ గుండెలో జరుగుతుంది. నీ మనస్సును ఎవరో లాగుతున్నారు వెనక్కి, నీ ఆత్మీయ స్థితిని ఎవరో వెనక్కి లాగుతున్నారు. నువ్వు ఎవరో కంట్రోల్లో ఉన్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఉంటే దేవుని కంట్రోల్లోనైనా ఉండాలి, లేకపోతే సాతాను కంట్రోల్లోనైనా ఉండాలి. దేవుని కంట్రోల్లో ఉంటే, దేవుని మందిరం లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు. ఆమేనండి. దేవుని కంట్రోల్లో ఉంటే ఉదయము కాగానే మోకాళ్ళ అనుభవము లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. దేవుని కంట్రోల్లో ఉండేవారు చెబితే, ఎవరైనా వచ్చి చెబితే వారి ప్రాణం పోతే గాని ఆ మాటలు చెవులకు ఎక్కించుకోరు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట విందాం? చెప్పాలా అమ్మా? కొంచెం గట్టిగా చెప్పాలా? ఎవరి మాట? ఎవరి మాట? రాజమండ్రి నుంచి కొత్తగూడెం పోవాలా? కొత్తగూడెంలోనే దేవుడున్నాడా? ఛత్తీస్గఢ్ నుంచి కొత్తగూడెంలోనే దేవుడున్నాడా అంటాడు. ఎవరు? లూసిఫరు. లూసిఫర్ అంటాడు. ఆమెన్. నీ ఎంత దూరం నుంచి వస్తే అంత దీవెన. ఆమెన్ అనండి. ఎంత దూరం నుంచి వస్తే అంత దీవెన. చెప్పుడు మాటలు వినకుండా ఎవరైతే ఎంత దూరం నుంచి వస్తారో పాస్టర్ అమ్మ తేజ చూడాల్సిన అవసరం లేదు. మీ ప్రయాసను దేవుడు చూస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కొట్టాలా? కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా,
హల్లెలూయా. ఎవరి మాట విందాం చెప్పండి మమ్మీ, చెప్పండి మమ్మీ, ఎవరి మాట వినాలి? చెప్పు చెల్లెమ్మ, చెప్పండి బ్రదర్. యేసయ్య మాట వినాలి. యేసయ్య నన్ను పరిచర్యకు పిలిచిండు. చాలా జాగ్రత్తగా వినండి. యేసయ్య నన్ను పరిచర్యకు పిలిచిండు. ఒక పాస్టర్ దగ్గరికి పోయినా. పాస్టర్ దగ్గరికి పోతే, అన్నా నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచిండు అన్న, నేను పరిచర్య చేయాలంట. బూడిదిగడ్డలో ఉన్నప్పుడు చెప్పిన, దేవుడు నిద్రపోనీయట్లేదు, ఉపవాసం ప్రకటించుకుంటున్నా. రాత్రులు లెగిసి వరండా ముందుకు వెళ్ళిపోయి ఇటు అటు తిరుగుతూ ఏడుస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. బ్లెస్సి మమ్మీ తన్విత్ని చిన్న బాబుని పట్టుకొని వచ్చి, ఎందుకట్లా చలిలో ఎందుకట్లా తిరుగుతున్నావు, రా లోపలికి వచ్చి పడుకో అంటే, చిన్న ప్లీజ్ నాన్న నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు లోపల పడుకోపో అని చెప్పేవాడిని. రాత్రులు నిద్ర పట్టకపోయేది. ఎందుకో తెలుసా? దేవుని స్వరం నాకు వినపడేది. తేజా, నా ప్రియ కుమారుడా తేజా. లెగిసి చూస్తే ఎవరు ఉండకపోయేవాళ్ళు. నువ్వు నా కాడి మోయాలి, నువ్వు నా పరిచర్య చేయాలి అనే స్వరము నాకు వినపడేది. నాకు తెలిసిన దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని. అడిగితే, బాబు, అమ్మ తేజ, పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నీ వల్ల కాదు పరిచర్య, మా వల్లే కావట్లేదు. నువ్వు ఉన్న అనాథ శరణాలయం విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పరిచర్యకు వస్తావు? నీ వల్ల కాదు. ఒక పాట పాడు అంటే, పాటలు నాకు అన్నల పాటలు తప్ప జానపద గేయాలు తప్ప యేసయ్య పాటలు ఒక్కటి రావు. నాకు రావయ్యా. నీకు యేసయ్య పాటలు పాడడం రాదు, మైకు తీసుకుంటేనేమో గడగడ వణికిపోతావు, నీకు సాక్ష్యం చెప్పడం రాదు, నువ్వు ఎట్లా సేవకుడు అవుతావు అని చెబితే, మరలా వచ్చి, అయ్యా నాకు ఈ సేవ వద్దయ్యా, నేను సేవ చేయలేనయ్యా, ఈ అనాథ పిల్లల పరిచర్యనే చేసుకుంటా నేను, ప్లీజ్ అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. మరలా ఒక సేవకుడు వచ్చాడు. ఎప్పుడు చిన్నది నేమ్ కాలింగ్ నాది రిలీజ్ అయింది ఎప్పుడు? నీది శ్రీమంతం రోజా? శ్రీమంతం 21వ రోజా? బాబు కెన్నీ సర్జీ తన్వీతు 21వ రోజు, పుట్టిన 21వ రోజుకి దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. నా ప్రియ కుమారుడా తేజా, నీది అనాథ పిల్లల పరిచర్యతో పాటు నా పరిచర్య, నా కాడి కూడా నువ్వు మోయాల. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఒక గొప్ప ప్రాంగణాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అశోక్ లైలాండ్ లారీలు రాబోతున్నాయి. ఆమేనండి. అశోక్ లైలాండ్ లారీలు రాబోతున్నాయి. అశోక్ లైలాండ్ జనరేటర్స్ రాబోతున్నాయి. అశోక్ లైలాండ్ బడా దోస్తులు రాబోతున్నాయి. నువ్వు సెటప్ కొనబోతున్నావు. పెద్ద పెద్ద సభలు నువ్వు పెట్టబోతున్నావు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నా ప్రియ కుమారుడా తేజా, నీ ప్రాంగణంలో గంజి ఏరులై పారబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఎప్పుడు ఈ ప్రొఫెసీ? కూటికి గతి లేనప్పుడు, చిన్న రేకుల షెడ్డులో ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుకొచ్చాడు. దేవుడి ప్రాంగణం ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసినాం.
పరిచర్య స్టార్ట్ చేసినాం. ఒక్కమ్మ ఇద్దరు వచ్చి కూర్చునేవాళ్ళు. వాక్యం చెప్పడం రాకపోయేది. నైట్ అంతా ప్రిపేర్ అయ్యేవాడిని, వాక్యం చెప్పడం రాకపోయేది. టకాటక రిఫరెన్స్ చదివేవాడిని, టకాటక చెప్పేసి 10 నిమిషాల్లో 7-8 నిమిషాల్లో మెసేజ్ అయిపోయేది. అప్పుడు యేసయ్యని అడిగా, యేసయ్యా నాకు మెసేజ్ చెప్పడం రావట్లేదయ్యా, నేనెట్లా పరిచర్యకు పనికొస్తా, నా వల్ల కావట్లే, నేనేదో ఉద్రేకంలో పరిచర్యకు వచ్చినట్టున్నా, నా వల్ల కాదయ్యా, ఈ పరిచర్య నేను చేయలేదు, వాక్యం చెప్పడం రావట్లేదయ్యా, ప్లీజ్ యేసయ్యా, జ్ఞానం లేదయ్యా, నాలుక తిరగట్లేదయ్యా. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, ఆ పాస్టర్ వాక్యం బాగా చెప్తాడు, ఈ పాస్టర్ వాక్యం బాగా చెప్తాడు అంటున్నారయ్యా. నాకు రావట్లేదయ్యా వాక్యం చెప్పడం, నేను సేవ చేయలేను ప్రభు, నా వల్ల కాదయ్యా, ఏ దిక్కు లేనోడిని నాకెందుకయ్యా ఈ పరిచర్య, నాలాంటి అనాథల కోసం నేను బతుకుతే చాలయ్యా అని ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, లేదు లేదు బిడ్డ అంటే, లేదేసయ్యా చెప్పండి. చిన్నప్పటి నుంచి మందిరం తుడిచేవాడిని, మందిరంలో పట్టేసేవాడిని, మందిరంలో సౌండ్ పెట్టేవాడిని. ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళమంటే చెప్పు, ఈ కొత్తగూడెంలో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పరిచర్య చేస్తా, ఆయన పరిచర్యలో నమ్మకంగా నిలబడతా, ఏ పరిచర్యలో ఉండమంటో ఆ పరిచర్యలో ఉంటా. చెప్పేసయ్యా నా వల్ల కావట్లేదేసయ్యా, నేను పరిచర్య చేయలేను. హల్లెలూయా. ఒక పాస్టర్ పేరొద్దు కానీ, ఒక పాస్టర్ భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మీటింగ్ పెట్టారు. పోనీ ఆ పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటే నా మీద ఒక అభిషేకం రిలీజ్ అవుతుందేమో, అభిషేకం కలిగిన దైవ సేవకుడు కదా, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలని పరిగెత్తుకుంటూ పోయిన. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తే ఇలా నెట్టేశారు. మళ్ళా కన్వీనర్ దగ్గరికి వెళ్తే అన్న ఒక్కసారి పాస్టర్తో ప్రేయర్ చేయించుకుంటా అన్న, ప్లీజ్ అన్న, ఒక్కసారి ఆ పాస్టర్ చేతులు నా తల మీద పడితే చాలన్నా అంటే, లేదు వెళ్ళిపో అని చెప్పి నెట్టేశారు. ఇంకా ఏడుస్తూ ఇంకా బాధపడుతూ క్యాంపస్కి వచ్చేసినాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎందుకు పనికి రాని వాడినయ్యా నేను, ఈ పరిచర్యను నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు ప్రభువా, ప్లీజ్ యేసయ్యా, నేను ఈ పరిచర్య చేయలేను, నాకు అలవాటు లేని పని ఇదంతా, ప్లీజ్ యేసయ్యా అని ఆ రోజు ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు చిన్న తాటాకుల పాక ప్రేయర్ టవర్ కట్టుకున్నాం తాటాకులతో. ఆ తాటాకుల పాకలో ప్రార్థన చేస్తా ఏడుస్తూ ఉండేవాడిని, కన్నీరు గారుస్తూ ఉండేవాడిని. చర్చికి ఒక 10 మంది 15 మంది వస్తుంటే సడన్గా పరిచర్య జరుగుతూ ఉంది. ఆ హాల్లో పెట్టేవాళ్ళం. ఆ హాల్లో మీటింగ్ పెడితే మన చర్చిలో ఒక అమ్మ చనిపోయారు.
మన చర్చిలో ఒక అమ్మ చనిపోతే ఎట్లా సమాధి చేయాలో నాకు రాదు. మా నాన్న పాస్టర్ కాదు, నేను సేవకులతో తిరిగిన అనుభవం నాకు లేదు, ఎక్కడ ఏ వాక్యం చదవాలో నాకు తెలియదు. ఒక అమ్మ చనిపోతే మన ఇస్సాకు బ్రదర్ వాళ్ళ అమ్మ అనుకుంటా, ఎవరు నాన్న? ఇస్సాకు బ్రదర్ వాళ్ళ అమ్మ. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినాను. ఒక 2 గంటలు మోకరించాను. అయ్యా ఏం చేయమంటావు? నువ్వేమో పరిచర్యకు రమ్మన్నావు, నేనేమో పరిచర్యకు వచ్చా. నాకేమో ఏం తెలియదేసయ్యా, ఏం చేయమంటావు ప్రభువా అంటే, నువ్వేం చేయకు, నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను నడిపిస్తాను. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆ సమాధి కార్యక్రమం అంగరంగ వైభవంగా, ఎక్కడ ఏ వాక్యం చదవాలి, ఎక్కడ ఏ వాక్యం చెప్పాలని దేవుడు చక్కగా నడిపించాడు. అద్భుత రీతిలో సమాధి కార్యక్రమం అయింది. ఎందుకు ఈ నా మాటలు చెబుతున్నానంటే, ఎస్ అండి, దేవుడు లేకపోతే నేను లేను. పనికి మాలిన వాడినయ్యా, నా వల్ల కాదు ప్రభువా అని అనేక మార్లు గుండెల మీద చేతులు పెట్టుకొని ఏడ్చేవాడిని. నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు అని చెప్పి ఏడ్చేవాడిని, బాధపడేవాడిని. కానీ మొన్నటి దినాన 40 రోజులు ఉపవాస ప్రార్థన సభలో ముంబై నుంచి జనాలు రావడం, కోల్కతా నుంచి జనాలు రావడం, బీదర్ నుంచి రావడం, కర్ణాటక, ఒరిస్సా అనేక ప్రాంతాల నుంచి రావడం, నిజంగా నిజంగా ఎందుకేసయ్యా, ఎందుకనే ప్రభువా నన్ను పేరు పెట్టి పిలిచావు, ఎందుకనే నా ప్రభువా నన్ను లేవనెత్తావు? అయ్యా చాలు ప్రభువా, నాకు ఇక మీదట మీకు నమ్మకంగా బ్రతుకుతా ప్రభువా. తప్పకుండా నీ పరిచర్యలో కొవ్వొత్తిలాగా నేను కరిగిపోతా. నాకంటూ వేరే ఆశ లేదయ్యా, నీ కోసం బ్రతకడం తప్పన తప్ప నాకంటూ వేరే ఆశ లేదు ప్రభు అని చెప్పి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చిన. యేసయ్య నాతో ఏమన్నాడో తెలుసా? బిడ్డా, నువ్వు ఏడుస్తున్నావా? నీకెవరు లేరని, ఏ సేవకుడు సపోర్ట్ లేరని, నిన్ను కార్నర్ చేస్తున్నారని నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు దిగులు పడుతున్నావా? నీకు తల్లి లేకపోవచ్చు, నీకు తండ్రి లేకపోవచ్చు, నీకు బంధువులు లేకపోవచ్చు, నీకు రక్త సంబంధికులు లేకపోవచ్చు, నీ వెనకాల గొప్ప సంఘము లేకపోవచ్చు, కానీ నీ వెనకాల గొప్ప దేవదూతల సమూహం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ కుమారుడా, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు దిగులు పడకు, నువ్వు బాధపడకు అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చి దేవుడు నాతో పలికిన మాట ఏంటిదో తెలుసా? ప్రతి నెల 3 రోజుల సభలు కొత్తగూడెంలో జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కూడా. ఆ 3 రోజుల సభలు దేశ నలుమూలల నుండి ఈ కొత్తగూడెం ప్రాంతానికి దేవుడు నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులన్నీ
పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, యేసు మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులెదురైనను ప్రేయర్ టవర్లో నుంచి బయటికి వచ్చాక నాకు చెప్పారు, ఎన్ని పోస్టర్లు చింపారు, ఒక్క పోస్టర్ లేదు కొత్తగూడెంలో చూద్దామంటే. నేను పాస్టింగ్ అయిపోయిన తర్వాత ఒక్క పోస్టర్ లేదు. ఏంటి పోస్టర్ల మీద పోస్టర్? మీటింగ్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు కదా. సరే, కొన్ని ఫోటోలు షాలేం బ్రదర్ చూపించాడు, చింపేశారండి, కింద పడున్నాయి, చింపి దాని మీద మన పోస్టర్, మన అంటే చింపి వాళ్ళ పోస్టర్ లేయడం. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో 2 ఫ్లెక్సీలు ఉన్నాయి, మనదే చింపి వేరే వాళ్ళది ఉంచడం అంటే ఏంటి? అంటే వీడిది చింపితే ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఎన్ని ఫ్లెక్సీలు చింపారు మొత్తం? 10-20 ఫ్లెక్సీలు, చాలా పెద్ద ఫ్లెక్సీలు, 12 ఫ్లెక్సీలు చింపారు. హల్లెలూయా. ఎన్ని ఫ్లెక్సీలు చింపేసిన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. అందుకనే యేసయ్యతో ఒకటే చెప్పిన నేను, యేసయ్యా, ఇలానే కళ్ళు మూసుకొని, యేసయ్యా నువ్వంటేనే నాకు ఇష్టం, నువ్వంటే ప్రాణమేసయ్యా, నాకు నువ్వంటే ప్రాణం. ఐ లవ్ యూ యేసయ్యా. ఎవరి సహకారం మాకొద్దయ్యా, ఏ ఓటింగ్ సహకారం మాకొద్దయ్యా, ఏ ఫ్లెక్సీల సహకారం మాకొద్దయ్యా. మీరెవరినైతే నడిపిస్తారో 40 రోజుల ముగింపు సభకి, వాళ్ళనే నడిపించండి. హల్లెలూయా. మీకు ఒక సాక్ష్యం చెప్పాలా? ప్రేయర్ టవర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇట్లా కార్ ఎక్కుతుంటేనే ఇట్లా కార్లో ఇట్లా అడ్డం పడిపోయినాను. కార్లో వస్తున్నాను స్తుతిస్తూ,
అయ్యా నేను స్టేజ్ మీద నిలబడాలయ్యా, నేను స్టేజ్ మీద నిలబడకపోతే నీ నామానికి అవమానం వస్తుంది ప్రభు, నాకు ఓపిక లేదయ్యా, ఓపికను దయచేయండి అయ్యా అని స్తుతిస్తున్నాను. ఎప్పుడైతే నా కార్ రోడ్ ఎక్కిందో ఆ సెటప్ అంతా ఎల్ఈడి, అదంతా సెటప్, అదంతా జనాలను చూడగానే ఒక తెలియని అభిషేకముతో నింపబడ్డాను. గట్టిగా చప్పట్లు కూడా హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నా, నేను వెళ్ళేటప్పుడు మా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మాకు తెలుసు. ఏంటిది ఇదంతా, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే, స్టేజ్ మీద నిలుచోగానే ఒక అభిషేకముతో దేవుడు నింపేశాడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా. తర్వాత మన బ్రదర్స్ అందరూ చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కరిని లేపుకున్నాడు యేసయ్య. ఆ మీటింగ్ ఖర్చు మొత్తం పెట్టుకున్నది ఒక్కరే. కొట్టు గట్టిగా చెప్పలు. అక్కడుండి మాట్లాడేటోళ్ళు, ఇక్కడుండి మాట్లాడేటోళ్ళు, లైవ్లో మాట్లాడేవాళ్ళు, వీడియోల కింద కామెంట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళకు తెలియదు. సంగమా మీకు తెలుసు కదా, అయినా చెప్పుడు మాటలు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని బిడ్డగా ఆ బిడ్డలను దీవిస్తున్నాను. ఆ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుడు ఎందుకు కొత్తగూడెం పిలిచాడో, దేవుడు ఎందుకు ఈ ప్రాంగణాన్ని ఎన్నుకున్నాడో అద్భుతమైన రీతిలో దేవుడు నాతో మాట్లాడాడు. ఎలా మన పరిచర్య ఉండబోతుందో దేవుడు నాకు చూపించాడు. రేపు కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడబోతున్నాను. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇస్కరేతు యూదా మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాలలో ఇస్కరేతు యూదా డబ్బులకు ఆశపడి చెప్పుడు మాటలు విన్నాడు. ఏసేతో తిరిగితే నీకేమొస్తాయిరా బాబు, డబ్బులు రావు కదా, నీకు డబ్బులు కావాలి అంటే నమ్మక ద్రోహం చేయి. ఈరోజు ఇస్కరేతు యూదా చేసిన పని మనం చేస్తున్నాం. ఒకటి చెప్పండి న్యాయంగా, ఆదివారం మందిరంలో ఉండవలసిన మనం ఎక్కడో మిర్చి తోటలో ఉంటే యేసయ్య ఏడుస్తాడా, ఏడవడా? చెప్పండి అమ్మా. ఆదివారం మందిరంలో పరిచర్య చేయాల్సిన నీవు సేవకుడే చూస్తాడు, పలాని ఇస్సాకు బ్రదర్ వచ్చాడా, పలాని చిరంజీవి బ్రదర్ వచ్చాడా, పలాని శాలెం బ్రదర్ వచ్చాడా అని సేవకుడే అంత చూస్తే నా దేవుడు ఎంత చూడాలా? ఆమేనండి. హల్లెలూయా. ఎంతకాలం డబ్బుల కోసము మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలం? ఆయన అంటాడు, ఈరోజు వస్తే 2000 ఇస్తా, ఈరోజు వస్తే 3000 ఇస్తా, ఈరోజే కూలోళ్ళు వస్తామంటారు, ఆదివారమే నాట్లేపిస్తారు, ఆదివారమే పత్తి తీపిస్తారు, ఆదివారమే మిర్చి కట్ చేపిస్తారు. మీకు ఆశీర్వాదం కాదు. చెప్పుడు మాటలు వినడం ద్వారా దీవెనలు కోల్పోతావు. ప్రైజ్ ది లార్డ్. నన్ను కూడా చాలా మంది సేవకులు నువ్వు పరిచర్యకు రావద్దు, నువ్వు పరిచర్యకు రావద్దు అన్నారు. నేను గనక పరిచర్యకు రాకపోయి ఉంటే నా ద్వారా ఇంతమంది రక్షణలోకి వచ్చేవాళ్ళ? ఆమేనండి. నా ద్వారా ఈ ప్రాంగణం దేవుడు కట్టేవాడా? నేనెంత కోల్పోయేవాడిని, ఎంత అర్హత కోల్పోయేవాడిని, ఏ దిక్కు లేనుణ్ణి.
ఏ అర్హత లేనోణ్ణి, ఈ దరిద్రుణ్ణి దేవుడు రాజమండ్రి పోతే అదిగో అమ్మ తేజ, అమ్మ తేజ. ఛత్తీస్గఢ్ పోతే అమ్మ తేజ, అమ్మ తేజ. బజార్కి వెళ్తే బట్టలు కొందామని పోతే 4-5 వచ్చి అయ్యగారు ఒక ఫోటో అని అడుగుతున్నారే. అప్పుడు నాకేమనిపిస్తుంది, అయ్యా ఈ దరిద్రుణ్ణి, ఈ దిక్కుమాలినోణ్ణి ఇంతలా దీవించావయ్యా. అయ్యా ఇంకను నీ కొరకు నమ్మకంగా ఉంటానయ్యా అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకున్నాను. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, అయ్యా చెప్పుడు మాటలు విని గనక ఉంటే ఈ మహిమ నాకు వచ్చేది కాదయ్యా. చెప్పుడు మాటలు విని గనక ఉంటే ఈ ఘనత నాకు వచ్చేది కాదయ్యా అని చెప్పి ఈరోజు నాకు అనిపించింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం చివరి మాట చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 20, లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనం చదువు డాడీ. యేసు వినకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. హల్లెలూయా. అందుకనే డబ్బు కోసం పరిగెడతాం. ఈరోజు డబ్బు కోసం పరిగెడతా ఉంటాం. ఏమండి, మా వాడికి బాగా తెలుసు, వద్దులే పేర్లొద్దు కానీ ఐపీఎల్ రాబోతుంది. ఇప్పుడు తెలుసా ఐపీఎల్ అంటే? క్రికెట్. ఐపీఎల్ రాబోతుందంటే ఇక క్రికెట్ బెట్టింగ్ స్టార్ట్ కాబోతుంది. డబ్బు క్రికెట్ బెట్టింగ్. గత సంవత్సరము షాలెం బ్రదర్ ఉన్నాడు, చిరంజీవి బ్రదర్ కూడా ఉన్నాడు అనుకుంటా. ఒక తమ్ముడు వచ్చి నా ఆఫీస్ రూమ్ దగ్గర ఇట్లా గుండెలు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎంత స్మార్ట్గా ఉన్నాడంటే, ఎంత అందంగా ఉన్నాడంటే తమ్ముడు. హైట్ 6 అడుగుల అందగాడు తమ్ముడు. తేజన్నతో అర్జెంట్ మాట్లాడాలంటే ఇప్పుడే అలసిపోయి పడుకున్నాడు, ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. లేదు అర్జెంటుగా మాట్లాడాలి అంటే, లేదు అయ్యగారు లోపలికి వెళ్ళిపోయాడు, రేపు మార్నింగ్ రా అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి కూర్చున్నాడంట. కూర్చుంటే ఆఫీస్ రూమ్లోకి పిలిచాను, మాట్లాడాను. అన్నా 58 లక్షలు అప్పైనాయి అన్న. ఎంత? 58 లక్షలు. 58 లక్షల ఏం చేసావు అంటే, అన్నా క్రికెట్లో బెట్టింగ్ పెట్టానన్నా, మరి అంత డబ్బు నీకు ఎక్కడిదంటే, అన్నా ఏం లేదన్నా, ఈ ఫ్రెండ్ క్రెడిట్ కార్డు తీసుకొని వాడాను, మళ్ళీ ఈ ఫ్రెండ్ ఇవ్వాల్సిన డబ్బులు ఆ ఫ్రెండ్ క్రెడిట్ కార్డు తీసుకొని వాడాను, నా క్రెడిట్ కార్డు వాడానన్నా, అలా ఒక 10 మంది క్రెడిట్ కార్డులు వాడానన్నా. ఈరోజు మా నాన్న చనిపోయాడన్నా, మా నాన్నకు వచ్చే పెన్షన్తో బ్రతుకుతున్నామన్నా. నేను ఎస్ఐ అవ్వాలని మా అమ్మ ఎంతో కష్టపడ్డదన్నా. మా నాన్న కానిస్టేబుల్ అన్నా, హెడ్ కానిస్టేబుల్గా ఉండి మా నాన్నగారు చనిపోయారన్నా. మా నాన్నగారు నన్ను ఎస్ఐగా చూడాలని ఆశ అన్నా, కానీ చనిపోవాలనిపిస్తుందన్నా. ఈ అప్పులు నేను భరించలేకపోతున్నానన్నా, ఈ అప్పులు నా వల్ల కావట్లేదన్నా, నేను చనిపోతానన్నా అని చెప్పి ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తితో నిన్న ఆ బాబుతో అన్నా, నాన్న నువ్వు 58 లక్షలు అప్పున్నది మీ మమ్మీతో చెప్పావా అంటే ఆయన అన్న మాట ఏంటిదంటే, లేదన్నా మా అమ్మకి తెలిస్తే చనిపోతుందన్నా. మరి ఈ అప్పు ఉన్నటువంటి వాళ్ళు, అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు మీ ఇల్లు తెలుసు, మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మని నిలదీస్తే అప్పుడేం చేస్తాం? అప్పుడు ఇంకా డేంజర్ అయిపోతుందన్నా.
చెబితే నా సాక్ష్యం అంతా బిడ్డకు చెప్పాను. ఇకనైనా మారు మనసు పొందుమని చెప్పాను. నువ్వు వెళ్ళి ప్రేయర్ చేశాను, బలంగా ప్రార్థన చేశాను. నువ్వు వెళ్ళి జరిగిందంతా మీ మమ్మీకి చెప్పు. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఉద్యోగం తెచ్చుకుంటా, మీకు నమ్మకంగా నిలబడతానమ్మా, నేను ఇలా మోసపోయానమ్మా, నా వల్ల కావట్లేదమ్మా, ప్లీజ్ అమ్మా ఏం చేయమంటామ్మా మీ అమ్మని అడుగు అని చెప్పినప్పుడు వెళ్ళి తన అమ్మకి చెప్పాడు. చనిపోదామంటే ఇట్లా పాస్టర్ అమ్మ తేజ అన్నయ్య ఆపాడమ్మా అని చెప్పాడు. వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్ యూ అయ్యా అని చెప్పింది. ప్రతి 3 డేస్కి ఒకసారి నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకునేవాడు. ప్రతి 3 డేస్కి ఒకసారి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకునేవాడు. లోన్ పెట్టారు వాళ్ళ నాన్నగారు పెన్షన్ మీద, అప్పంతా తీర్చేశారు. ఇంకా ఒకటే కోచింగ్కి వెళ్ళిపోమని చెప్పినాను. కోచింగ్ తీసుకున్నాడు. ఈరోజు బిఎస్ఎఫ్లో చక్కని పోలీస్ జాబ్ సంపాదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాడు కాబట్టి తను బ్రతకగలిగాడు. ఈరోజు మీరు టీవీలలో చూస్తే, యూట్యూబ్లో చూస్తే, ఫేస్బుక్లో చూస్తే, ఇన్స్టాలో చూస్తే ఒక అతను మాట్లాడతాడు, నాన్న నేను ఎంపీడీఓ ఆఫీస్లో క్లర్క్ని, నేను 10 లక్షల రూపాయలు అప్పయ్యాను, ఎంపీడీఓ గారు మీ కాళ్ళు పట్టుకుంటానండి, అప్పు తీర్చుకుంటానండి, నా పిల్లలు 2 వీళ్ళకి ఇప్పుడు తినడానికి తిండి లేదు, 3 రోజులు అయిపోయింది మాకు తిండి లేక, 3 చనిపోదాం అనుకుంటున్నాం, మీరు ఒక్క అవకాశం ఇస్తే మేము బ్రతకాలనుకుంటున్నామని చెప్పి ఆ బిడ్డ వీడియో చూడగానే షాక్ అయిపోయినాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది ఎవరో తెలుసా? ఈ సినిమా హీరోలు, ఈ పాపులర్ అయినటువంటి యూట్యూబ్ స్టార్స్. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, డబ్బు మీద ఆశ, డబ్బు మీద ఆశతో ఈరోజు యవనస్తులందరూ కూడా వారి జీవితాలు పతనము చేసుకుంటున్నారు. రీసెంట్గా ఎక్కడ బెల్లంపల్లిలో జరిగింది ఇన్సిడెంట్. ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి 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 అప్పులు పాలైపోయాడు. వాళ్ళ నాన్న పాలమ్ముకునే వ్యక్తి, వాళ్ళ నాన్న పాలమ్ముకునే వ్యక్తి అప్పులలో వచ్చి మీద పడడంతో పురుగుల మందు తాగి, గడ్డి మందు తాగి తండ్రి, తల్లి, చెల్లి, ఆ అబ్బాయి 4 కూడా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడికక్కడ చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఐపీఎల్ రాబోతుంది. ఐపీఎల్ వస్తుందంటేనే ఈరోజు యవనస్తుల్లో డబ్బు సంపాదించాలని ఒక ఆశ. ఏమండి, మనకు వచ్చిందనుకో, ఒకవేళ వచ్చినా కానీ ఒకరి ఇల్లు ఖాళీ అయిన తర్వాతనేగా మనకు వచ్చేది, అంతే కదా? వాళ్ళ కన్నీళ్ళలో నుంచి కదా మనకు ఆ డబ్బు వచ్చేది. కనుక అటువంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఎంతమంది యవనస్తులు ఈ లైవ్ చూస్తున్నారో, ఎంతమంది యవనస్తులు ఈ మందిరంలో ఉన్నారో, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. అటువంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. ఈరోజు ఉచితంగా వచ్చే డబ్బు మనకొద్దు, కష్టపడితే వచ్చే డబ్బే మనకు కావాలి. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. అడంటాడు, ఇంట్లోకి వచ్చేస్తాడు లూసిఫర్, ఫోన్ చేస్తాడు, రే చెన్నై సూపర్ కింగ్ ముంబై ఇండియన్స్ ఆడుతుంది, ఏంటి కథ, ఇదంతా ఎందుకు? మొన్న వెళ్ళిన ఒడ్డు కూడా వాడు టెన్షన్ ఇట్లా ఊగుతున్నాడు, ఏమవుతుందో ఏమవుతుందో. అదేం జీవితం రా బాబు, సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, అదేమి జీవితము? డబ్బు మీద ఆశ. నాకు భయం అయిపోతుంది, వాడి గుండె ఆగిపోతుందేమోనని. ఇప్పుడు ఈ స్త్రీలది జరుగుతుంది కదా డాడీ, దాని మీద కూడా పెడతారంట. ఇప్పుడు టెన్షన్, లాస్ట్ ఓవర్ వచ్చేసింది ఇక సిగరెట్ ఇట్లా షేక్ అయిపోతున్నాడు. అరే చస్తాడు రా, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళంటారా ఫస్ట్.
ఎంత ప్రశాంతమైన జీతం అండి. రోజుకు 50 రూపాయలు సంపాదించుకునేటోడు గొడ్డు కారం వేసుకొని తిన్నా బా చల్లగా మంచిగా, ఇప్పుడు ఎండాకాలం చల్లగా గాలి వస్తుంది, ప్రశాంతంగా పడుకుంటారు. కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా. ఎందుకు ఈ జెండు బాములు మనకు అవసరమా? అది జెండు బామ్ కాదా డాడీ? చెప్పండి, అది జెండు బామ్ కాదా? అది జెండు బామే. ఈరోజు మీ పిల్లలు ఏం చేస్తున్నారో, మీ పిల్లలపై మీ కనుదృష్టి ఉండాలి. అరే బిడ్డ చెన్నై మీద ఎయ్, అది ధోనిది కదా, డబ్బులు వస్తాయి మనకి, ఎయ్యరా. ఇంకా గట్లాంటి తండ్రులు ఉన్నప్పుడు కొడుకులు ఎట్లా తయారవుతారు? అవునా కదా? అవునా కదా? మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన కూతురు ఏం చేస్తుంది, మన కుమారుడు ఏం చేస్తున్నాడు, ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. చెప్పుడు మాటలు, రే ఎయ్యరా. ఫోన్ చేస్తాడు, దేని మీద వేస్తున్నావు? లేదురా ఇవాళ మా భార్య వద్దన్నది, ఇవాళ మా హైమా సిస్టర్ వద్దన్నది అనుకో. మోహన్ రావు బ్రదర్ ఏం చేస్తాడు, ఆగే అమ్మ తేజయ్య గారు అంతే అంటాడు, అమ్మ తేజయ్య గారు అంతే అంటాడు. ఎంత డబ్బులు వస్తాయో నాకు తెలుసు. ఈ మోహన్ రావు బ్రదర్ని రెచ్చగొట్టేది ఎవరు? ఉంటారు కదా కొంతమంది లూసిఫర్ బిడ్డలు, వాళ్ళు వదలరు. ఎయ్ చొక్కున ఏ లేదనుకో, ఏసే టీం గెలిచిందనుకో, చూసినావా భార్యతో గొడవ, నువ్వు చెప్పినవు కాబట్టే నేనేలే. ఇంకా గట్లాంటి బిడ్డలు మందిరానికి వచ్చి అవసరమా? దేవుని పరువు తీయడం అవసరమా? డెఫినెట్గా అప్పుల పాలవుతారు వాళ్ళు, డెఫినెట్లీగా అప్పుల పాలవుతారు. భార్య మాట వినని వారు, దైవ సేవకుని మాట వినని వారు విచ్చలవిడిగా IPL బెట్టింగ్ పెడతానంటే నీ జీవితము ఎడారే. నీ ద్వారా నీ పిల్లలకు ఆశీర్వాదం రావాలి, లేకపోతే నీ పిల్లలు నువ్వు బ్రతికి ఉండగానే ఎక్కడుంటారు తెలుసా? ఫుట్పాత్ మీద కంకులు అమ్ముకుంటారు. నీ పిల్లలు అడుక్కు తింటారు. కనీసానికి పిల్లలు కనుక పుట్టి ఉంటే ఆ పిల్లల ముఖం చూసైనా అటువంటి వాటికి దూరం ఉండవలసిందిగా నా 2 చేతులా బ్రతిమలాడుతున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చెప్పుడు మాటలు వినడం ద్వారా కుటుంబాలు కూలిపోతున్నాయి. వాడొచ్చి తాగమంటాడు, తాగకూడదు. వాడొచ్చి IPL బెట్టింగ్ పెట్టమంటాడు, పెట్టకూడదు. చెప్పుడు మాటలు వింటే మన జీవితాలు నరకానికే. చెప్పుడు మాటలు వినడం ద్వారానే మందిరానికి దూరం అవుతున్నాం. చెప్పుడు మాటలు వినడం ద్వారానే భర్తకు దూరం అవుతున్నాం. చెప్పుడు మాటలు వినడం ద్వారానే భార్యకు దూరం అవుతున్నాం. చెప్పుడు మాటలు వినడం ద్వారానే కుటుంబాలు కూలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి నాన్న. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదువు డాడీ తొందరగా. ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బ్రతిమాలు కొనుటయు చూచి రాజు సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడినని నీవు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచ జాలరేనని. చాలు, రాజుతో చాడీలు చెప్పారు. ఏమని? జాగ్రత్తగా వినండి. దానియేలు ప్రార్థన చేయుచున్నాడని చెప్పి బబులోను రాజుతో చాడీలు చెప్పారు వీళ్ళు. రాజు నీ ఆజ్ఞ దానియేలు పాటించుటలేదు,
దానియేలును సింహపు బోనులో వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుడు మాటలు విన్నాడు. ఎక్కడేశారు? సింహాల గుహలోకి వేసినా కానీ ఏ హాని జరగలేదు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సింహాల బోన్లో వేశారు. ఇప్పుడు 24వ వచనం చదవండి. 24వ వచనం చదవండి. రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. హల్లెలూయా. సింహములు వారి ఎముకలను సహితము పగల గొరికి పొడి చేసెను. ఎందుకు దుర్గతి? చెప్పుడు మాటలు వినడం ద్వారా. చెప్పండి మీరు, ఎందుకు ఈ గతి? చెప్పండి డాడీ, కొంచెం గట్టిగా చెప్పాలా. చెప్పుడు మాటలు వినడము ద్వారా ఈరోజు ఎవరైతే నిందలు మోపారో, ఎవరైతే అనరాని మాటలు అన్నారో, ఇటు చూడండి, వారు సింహాల బోనులోకి వెళ్ళిపోయినారు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవరి మాటలు మనం వినొద్దు. మొన్న నల్గొండలో ఏమైంది? అమృత ప్రణయ్ విషయం ఉంది. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ తండ్రి మారుతీరావు వాళ్ళని చంపాలరే అని చెప్పి చంపడానికి చెప్పుడు మాటలు విని డబ్బు కాశపడి వెళ్ళారు. చంపేశారు ఆయనని. ఏం చేశారమ్మా? చంపేశారు. మొన్నటి దినాన తీర్పు వచ్చింది. ఒక వ్యక్తికి ఉరి శిక్ష పడ్డది, ఇంకొక వ్యక్తికి జీవితకాల ఖైదీ పడ్డది. దీనంతటికి కారణం ఏంటి? 9 మందికి జీవితకాల ఖైదీ. దీనంతటికి కారణం ఏంటి? జాన్సురేజ్ ఇవాళ పార్టీ మీటింగ్ ఉందిరా అని పిలుస్తాడు. ఆదివారమే. ఆ పార్టీ ముఖ్యమా, నీకు దేవుడు ముఖ్యమా? నీకు షాపు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చెప్పాలా, చెప్పాలా. నీకు ఖమ్మం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? హల్లెలూయా. చెప్పు, ఎవరు ముఖ్యమమ్మా? ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. చెప్పేటోడు చెప్తూనే ఉంటాడు, వాడి మాట మనం వినొద్దు, వాడి మాట మనం వినొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. ఈ పాట వచ్చా? పాడు. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. సౌండ్. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా, పట్టుకో యేసయ్యా. సినిమాకి వచ్చారా మీరు? నేను ఏం పేరు నీ పేరు? పాల్. చప్పట్లు కొడితే ఆరోగ్యానికి మంచిది కదా, రక్త ప్రసరణ జరుగుతుంది. ఆయన ఏదో పాడుకుంటాడు, పాడుకొని నీ స్వరము తెరవబడితే, నీ గొంతు తెరవబడితే ఆ గొంతును దేవుడు దీవిస్తాడు. ఆమేనండి. యేసయ్య పాట పాడేది ఎవరి పాట? ఆయన పాట పాడడానికి అదృష్టం ఉండాలా. ఆమేనండి. ఇక్కడ పాటల పోటీలు ఏం జరగట్లే. రాగం కాదు ఆయనకు కావాల్సింది, నీ మనసు దేవునికి కావాలా. ఆమేనండి. నిల్చో నిల్చో, చప్పట్లు కొట్టాలి. బైబిల్స్ క్లోజ్ చేయండి. మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. మాట వింటాను,
హల్లెలూయా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా, పట్టుకో యేసయ్యా. చిన్నబాబు రోజు రోజుకి ప్రొఫెషనల్ అయిపోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నన్ను పట్టుకో యేసయ్యా. చెప్పండి అమ్మా, నన్ను పట్టుకో యేసయ్యా. చెప్పండి అమ్మా. అమ్మో ఆయన పట్టుకుంటే మళ్ళీ ప్రతి ఆదివారం చర్చికి రావాలా? అమ్మో ఆయన పట్టుకుంటే మళ్ళీ ఆదివారం 1000 రూపాయలు పోతుంది. అమ్మో మళ్ళీ పట్టుకుంటే నా జొన్న సేను ఎండిపోతుంది. ఆయన పట్టుకుంటే మళ్ళీ అమ్మో చికాకు అయిపోతుంది. ఆయన పట్టుకుంటేనే మన చరిత్ర మారుతుంది. కొట్టు గట్టిగా చపల్లో హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, 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 వందనాలు వందనాలు యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. హల్లెలూయా. ఎంతమంది లోబడతారు యేసయ్యకి? అంటే ఇంతే లోపడతారా? చెప్పండి, లోపడతారా? చాలామంది చెల్లెళ్ళు చేతులు చూపెట్టట్లేదు. అమ్మా తల్లులు లోపడతారా? సమజ్ అయ్యారా? తెరకు సమజ్ అయ్యారా? సమజ్ అయ్యారా? లోపడతారా యేసయ్యకి? యేసయ్య మాట వింటారా? బా యేసు నామములో నాకు హిందీ వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. యేసయ్య మాట వింటారా? చెప్పండి అమ్మా, వింటారా? లేకపోతే ఈ టీవీని ఇటే వదిలిపెడతారా? చాలామంది మందిరం బయటికి వెళ్ళగానే తేజయ్య గారు అంతే అంటాడు, కానీ ఎవ్వరు అలా ఉండొద్దు. దేవుని మందిరానికి దూరముగా ఎంత కాలం ఉంటామో అంత ఆశీర్వాదాలు మనం దూరం చేసుకుంటాం. ఆ ఆశీర్వాదాలు మనకు దూరం అవ్వడానికి వీలు లేదు. ఆ ఆశీర్వాదాలు మనకు ఉండాలి అంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ. ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఆగండి. ఆన్లైన్ పెట్టుకుందామా? ఇవాళ ఆన్లైన్ పెట్టుకుందామా? అయ్య బాబో, ఇప్పటికే కళ్ళు మూసుకోపోతున్నాయి, ఇంకా ఆన్లైటా? ఆన్లైట్ వద్దా బిడ్డ? పెడతా ఆగద్దా. హల్లెలూయా. చేపను రుద్దినట్టు రుద్దుడే యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన పాడు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన. ఇప్పుడు భార్య భర్తలు చర్చికి వచ్చి ఇంటికి వెళ్ళగానే ఎంత సమాధానం ఉంటుంది తెలుసా? అనుభవించారా మీరు ఎప్పుడైనా? అనుభవించారా? వెరీ గుడ్. మందిరానికి రాకపోతే ఎట్లుంటుంది? అంత చిటి చిటి పురుగులు కుడుతున్నట్టు ఉంటుంది ఆ శరీరం అంతా. ఉంటుందా? ఉంటుంది. చెప్పాలా? ఉంటుందా? ఉంటుందా? ఏదో కోల్పోయిన ఫీలింగ్. ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే
ఆరాధనలో పాల్గొనకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్. అమ్మో అయ్య బాబోయ్, నేను ఇల్లందులో ఉన్నప్పుడు కూడా నాకు చిన్న వయసులో కూడా ఉండేది అది. ఎంత పార్టీలో తిరిగే వ్యక్తినైనా నేను ఆదివారం మందిరాలలో ఉండి, కుమరారంలో డివిజన్ కమిటీ సమావేశం జరిగితే, పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నక్సలైట్ల మధ్యలో జరిగేది మాకు. ఆ రోజు ఉదయం 5 గంటలకు చర్చికి వెళ్ళి సేవకుడిని లేపుకొచ్చి సేవకుడితో ప్రార్థన చేయించుకొని కొద్దిసేపు మందిరంలో ప్రార్థనలో ఉండి 10 గంటలకు ఆ మామిడి చెట్లలో, కుమరారం మామిడి చెట్లలో అప్పుడు మదన్న క్లాస్ తీసుకుంటున్నాడు. మదన్న క్లాస్ తీసుకుంటున్నాడు అప్పుడు మాకు. 10 గంటలకు పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ సమావేశంలో నేను పాల్గొనేటోడిని. ఆమేన్, హల్లెలూయా. మందిరం లేకపోతే మనం బ్రతకలేమండి. మందిరానికి ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళకు అసలు ఏ బలహీనత రాదు. ఆమేనండి. మందిరానికి ప్రతి ఆదివారం వచ్చేవారు అసలు హాస్పిటల్ ముఖం చూడరు. ఆమేనండి. ప్రతి ఆదివారం మందిరంలో ఉండేవారికి ఏ బలహీనత రాదు. మందిరంలో పరిచర్య చేసేవారు ఒలీవల మొక్క వలె ఉంటారు. మందిరంలో పరిచర్య చేసేవారు నీటి కాలవల ఎర్రన నాటబడిన చెట్టు వలె ఉంటారు. చూడు, చప్పట్లు కొట్టట్లే మీరు, కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా కొట్టాల చప్పట్లు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన కొట్టు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి హల్లెలూయా. మీరు నమ్ముతారో లేదో, నాకేదైనా వేదన రాగానే వచ్చి అక్కడ మోకరిస్తాను నేను. మమ్మీ మొత్తం ఎత్తుకుతుంది. డాడీ ఎక్కడున్నాడంటే మందిరంలో ఉన్నాడండి. ఆమేనండి. మొన్నటి దినాన ఇప్పుడు ఫ్రైడేనో గురువారమో ఎందుకో ప్రార్థనలో ఉండాలనిపించింది. ఇదంతా తిరుగుతా, అందరు పడుకున్నారు ఇక్కడ, ప్రార్థన చేస్తూనే ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉదయం 6 గంటల వరకు ప్రార్థనలోనే ఉన్నాం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అదొక హ్యాపీ. పాస్టర్ అమ్మ తేజ లాంగ్వేజ్లో ఒకటి చెప్తా, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. కొట్టు గట్టిగా చవడం. ఆమేన్. అది ఎప్పుడు చూడని వాళ్ళకి, ఆ టేస్ట్ చూడని వాళ్ళకి అది తెలియదు, అర్థం కాదు. ఆమేనండి, హల్లెలూయా. ఈరోజు మీరు మందిరానికి వచ్చారు కదా, ఆ మనసులో ఆనందం చూడండి, అనుభవించండి ఆ ఎంజాయ్నెస్ని. ఆమేనండి. ఏ బలహీనతలతో వచ్చారో, ఏ నిందలతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఆదివారం సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళే లోపే మీకు శుభవార్త రాబోతుంది. కొట్టు గట్టిగా చెబుదాం. ఆమేన్, ఆమేన్. రేపు ఉదయం బల్లారాధన ఉంటుంది, ప్రభు భోజనం ఉంటుంది. రేపు సాయంత్రము తైలాభిషేక ఆరాధన ఉంటుంది. ఆమేనండి. రేపటి దినాన ఆరాధన మామూలుగా ఉండదు, మంటలు మండబోతున్నాయి. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా. రేపటి దినాన అనేక మంది ప్రజలు రాబోతున్నారు. మీకు ఒక విషయం చెప్తా, రేపు మీటింగ్ అయిపోలేదు ఇంకా. రేపు మీటింగ్ అయిపోయి నెక్స్ట్ డేట్స్ అనౌన్స్మెంట్ చేసేస్తున్నా. 4, 5, 6. ఆమేనండి. ప్రతి నెల కొత్తగూడెంలో బాప్తిసాలు ఉంటాయి. అరే ఆమేనట్లేదండి, గట్టిగా చెప్పాలి. ఆమేనండి. ఇంకా చాలామంది చెల్లెళ్ళు చెప్పట్లే. ఆమేన్. కిదర్ హే భద్రాద్రి కొత్తగూడెం పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎంత వేదనతో మీరు వచ్చారో ఆ వేదన అంతా తొలగిపోబోతుంది. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి. మీరు అటు ఇటు తిరుగుతూ బరువంతా మోసుకొని వచ్చారేమో,
ఆ బరువంతా దిగబోతుంది.